హే గైస్ ఎలా ఉన్నారు? ఒక పెద్ద స్కూల్ దాంట్లో రాగా అనే ఒక యావరేజ్ స్టూడెంట్ కష్టపడతాడు కానీ ఎందుకో పాపం మంచి ర్యాంక్ రాదు. ఈసారి ఎగ్జామ్స్లో ఎలాగైనా బాగా రాసి టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకున్నాడు, కానీ జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయి. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రాగాకి ఒక వీడియో దొరికింది. ఆ వీడియోలో కొంతమంది టీచర్స్ ఎగ్జామ్ పేపర్స్ని స్టూడెంట్స్కి లీక్ చేశారు. రాగా ఆ వీడియోని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ప్రిన్సిపల్ రాగా ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని టీచర్స్ని పనిష్ చేయాల్సింది పోయి, అసలు నీకు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, స్కూల్కి ఫోన్ ఎందుకు తీసుకొని వస్తున్నావు, ముందు మీ పేరెంట్స్ని పిలువు, ఈ వయసులో నీకు ఫోన్ ఇవ్వటం వాళ్ళ తప్పు అంటూ రాగాని తిట్టడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, రాగా తప్పు చేశాడా? ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వటం రాగా చేసిన తప్ప కాదు కదా. ప్రిన్సిపల్ టీచర్స్ని పనిష్ చేయాలి, అట్లీస్ట్ ఆ వీడియోలో ఉన్న దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. కానీ అవేమీ ప్రిన్సిపల్ చేయలేదు. ఓట్ల ఫ్రాడ్ జరిగిందంటూ ముందుకు వచ్చిన రాహుల్ గాంధీ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు సేమ్ ఆ స్టూడెంట్స్ సిచ్యువేషనే. రాహుల్ గాంధీ మంచోడా, బీజేపీ చెడ్డదా, కాంగ్రెస్ న్యాయమైందా, ఇవన్నీ అనవసరం. నేను ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడను. మన కంట్రీలో మీడియా, పాలిటిక్స్, రూల్స్, రెగ్యులేషన్స్, అసలు మన సిస్టమ్ ఎంత కళ్ళు మూసుకుపోయి ఉందో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దానికంటే ముందు యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్స్ వీడియోస్ అందుబాటులోకి వచ్చాయి. ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూడొచ్చు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి ఎలానో తెలియక ఆగిపోయినా, లేదా ఆల్రెడీ ఛానల్ ఉండి ఎలా గ్రో చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నా, ఈ యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఎర్లీ బర్డ్ ఆఫర్ నిన్నతో ఎండ్ అయింది, బట్ మీకోసం ఈ ఒక్కరోజు ఎర్లీ బర్డ్ ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాను. కోర్స్ మీద 75% డిస్కౌంట్తో పాటు 2500 రూపీస్ వర్త్ కంటెంట్ ఇస్ కింగ్ కోర్స్ని మీకు ఫ్రీగా ఇస్తాను. సో ఇదే లాస్ట్ డే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్కి బీజేపీకి లింక్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసే ఓట్ల చోరీ చేశారంటూ రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి ఈ మాట అంటే మీడియా రాహుల్ గాంధీ చెప్పింది రిపీట్ చేస్తూ రాహుల్ గాంధీ అనవసరంగా నిందలు వేస్తున్నాడు అంటుంది. సరే, బీజేపీకి ఈసీకి లింక్ ఉందా, రాహుల్ వేసే నిందలు నిజాలా అబద్ధాలా, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ అనేది మన డెమోక్రసీకి కోర్ లాంటిది. డెమోక్రసీ రన్ అవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఫెయిర్గా, జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఫెయిర్నెస్ అనేది కొంతకాలంగా మసకబారుతూ వస్తుంది. 2023 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ చేయటం, కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్, వీటన్నిటిని గవర్నమెంట్ చేంజ్ చేసింది. పార్లమెంట్లో యాక్ట్ ఒకటి పాస్ చేసి వీటన్నిటిని మార్చేసింది. ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునే కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, మెయిన్ అపోజిషన్ లీడర్ ఉండేవాళ్ళు. కానీ 2023 డిసెంబర్ నుంచి ఈ కమిటీలో నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తప్పించి ఆ ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని పెట్టారు. అంటే కమిటీలో ఉండే ముగ్గురులో ఇద్దరు గవర్నమెంట్కి చెందిన వాళ్లే. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇంకా మిగతా ఎలక్షన్ కమిషనర్స్కి ఉండే పవర్స్ని తగ్గించేశారు. అంతేకాదు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ని కూడా మార్చేశారు. ఇంతకుముందు 300 కడితే సీసీటీవీ ఫుటేజ్, పోలింగ్ వీడియోస్, ఓటింగ్ రికార్డ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరైనా క్యాండిడేట్స్ తమ రిజల్ట్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలనుకున్నా, జర్నలిస్టులు కానీ యాక్టివిస్టులు కానీ ఎలక్షన్లో మాల్ ప్రాక్టీస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నా ఈ రికార్డ్స్ని 300 రూపాయలు కట్టి తీసుకునేవాళ్ళు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఈ ఆప్షన్ని తీసేసింది. ఇప్పుడు ఈ రికార్డ్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ కావాలనుకుంటే కోర్ట్ ఆర్డర్ ఉండాలి. కోర్ట్ ఆర్డర్ కూడా అంత ఈజీగా రాదు. సో ఇప్పుడు చెప్పండి, సెలక్షన్ కమిటీలో ఉన్న 3 ఓట్స్లో 2 ఓట్స్ తీసుకొని ఎలక్షన్లో ఉన్న ట్రాన్స్పరెన్సీని లాగేసుకున్నారు వితౌట్ ఎనీ స్ట్రాంగ్ రీజన్. ఇవన్నీ చూసినా కూడా ఈసీకి గవర్నమెంట్కి లింక్ లేదు అనిపిస్తుందా? సరే, లింక్స్ ఉన్నాయని జస్ట్ థియరిటికల్ ప్రూఫ్స్తో ఎలిగేషన్స్ వేయటం కరెక్ట్ కాదు. సో ఆ ఎలిగేషన్స్ గురించి పక్కన పెడదాం. మరి ఇప్పుడు సాలిడ్ ప్రూఫ్స్తో అపోజిషన్ లీడర్ ఒక సీరియస్ ఎలిగేషన్ వేస్తున్నాడు. దాని సంగతి మాట్లాడుకుందాం. ఎలక్షన్లో ఎంపైర్ లాంటి ఈసీని కింద మీద చేసి 2024 ఎలక్షన్లోకి దిగారు. మెజారిటీ తగ్గినా మళ్ళీ మోదీ గారే పవర్లోకి వచ్చారు. వెల్ అండ్ గుడ్. కానీ ఈ ఎలక్షన్లో అపోజిషన్ కొద్దిగా పుంజుకుంది. లాస్ట్ టైం లాగా కాకుండా కొద్దిగా ఎక్కువ సీట్లు సాధించిందనమాట. వాటిలో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ లీడ్ చేసిన ఇండియాకి 30 లోక్సభ సీట్స్ వస్తే బీజేపీ లీడ్ చేసిన ఎన్డీఏకి 17 లోక్సభ సీట్స్ వచ్చాయి. బాగానే ఉంది. కట్ చేస్తే 5 మంత్స్ తర్వాత మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అదేంటో తెలియదు కానీ 5 మంత్స్లో మహారాష్ట్రలో 40 లక్షల న్యూ ఓటర్స్ యాడ్ అయ్యారు. 2019 నుంచి 2024 దాకా 1.22 crore న్యూ ఓటర్స్ యాడ్ అయితే జస్ట్ 5 మంత్స్లో
40 లక్షల ఓటర్స్ యాడ్ అయిపోయారు. అంతేకాదు లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఏ బూత్స్లో అయితే బీజేపీ ఓడిపోయిందో ఆ బూత్స్లో ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత ఓటింగ్ అధికంగా నమోదైంది. ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే మహారాష్ట్ర లోక్సభ ఎలక్షన్స్లో భారీ మార్జిన్తో ఓడిపోయిన బీజేపీ జస్ట్ 5 monthsలో పెద్దగా ఏమీ చేయకుండా భారీ మెజారిటీతో అసెంబ్లీ ఎలక్షన్స్ని గెలిచింది. ఎంత పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ అయినా 5 monthsలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ని తీసుకొని రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందంటూ ఎలిగేషన్స్ చేశారు. అయితే రాహుల్ గాంధీ ఇలా ఎలిగేషన్స్ చేయటం కామనే, కానీ అందరూ అనుకున్నారు నేను కూడా అదంతా బేస్లెస్ ఎలిగేషన్స్లే, ఎలక్షన్స్లో ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి అనుకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ లేవు, ఏవో కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కాంగ్రెస్ ఒక టీంని సెట్ చేసుకొని కర్ణాటకలో ఒక పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని తీసుకొని 6 months పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఓట్ ఫ్రాడ్ జరిగిందని ప్రూఫ్స్తో సహా బయట పెట్టారు. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగిందని లీడర్ ఆఫ్ అపోజిషన్ ముందుకు వచ్చాడు. అతను ఎలిగేషన్ చేస్తుంది ఈసీ మీద కాబట్టి ఈసీ ఇన్వెస్టిగేట్ చేయాలి లేదా అతను రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఇవేమీ చేయకుండా ఇష్యూ రైజ్ చేసిన రాహుల్ గాంధీ మీద కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. జస్ట్ ఎలక్షన్ కమిషనే కాదు, మీడియా, కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ కూడా రాహుల్ గాంధీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అటాక్ మొదలు పెట్టారు. ముందుగా ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడదాం. ఓటు ఫ్రాడ్ జరిగింది అనగానే ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి సవాల్ విసిరింది. చేస్తున్న ఎలిగేషన్స్ అన్నిటిని స్వాన్ అఫిడవిట్ లో సైన్ చేయాలి అని డిమాండ్ చేసింది. అంటే మన దేశంలో క్రైమ్ జరిగింది అని పబ్లిక్ గా బయట పెడితే ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలంటే అఫిడవిట్లు సైన్ చేయాలా? రేపు ఒక అమ్మాయి మీద రేప్ జరిగితే ఆ అమ్మాయి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఇస్తేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? రోడ్ యాక్సిడెంట్ లో ఎవరు కొడుకైనా చనిపోతే వాళ్ళ కొడుకు రోడ్డు ట్యాక్స్ కడుతున్నాడా లేదా, అసలు వాళ్ళ కొడుకు రోడ్డు మీద నడిచే హక్కు ఉందా లేదా అని వాళ్ళ పేరెంట్స్ ప్రూవ్ చేసుకోవాలా? సిల్లిగా లేదో. మరి ఇప్పుడు ఈసీ అడిగేది అలాగే ఉంది. అసలు ఈసీకి ఒక కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్టులు ఎలాగైతే సువోమోటో కేసులు టేకప్ చేస్తాయో ఈసీ కూడా అలానే సువోమోటోగా కేసుని టేకప్ చేయొచ్చు. అలా చేసే అధికారం ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగేలా చూసే బాధ్యత మొత్తం ఎలక్షన్ కమిషన్దే. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగింది అని పర్సనల్ గా కంప్లైంట్ వచ్చినా, మీడియా కవరేజ్ ద్వారా తెలిసినా కూడా ఎలక్షన్ కమిషన్ వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈసీ ఏం చేస్తుంది? ఎఫిడవిట్ సైన్ చేయి, ఆ తర్వాత చూసుకుందాం అని రాహుల్ గాంధీకి సవాల్ విసిరింది. సరే, ఎఫిడవిట్ల మీద ఈసీకి అంత నమ్మకం ఉంటే నింద పడింది ఈసీ మీద కదా, ఇప్పుడు ఈసీ ఎఫిడవిట్ సైన్ చేస్తుందా? ఇండియన్ ఓటర్ లిస్ట్ 100% యాక్యురేట్ అని, ఒక్క సింగిల్ డూప్లికేట్ ఓటు కానీ ఫేక్ ఎంట్రీ కానీ లేదని ఎఫిడవిట్ సైన్ చేస్తుందా ఈసీ? 2024 ఎలక్షన్లో అక్రాస్ ఇండియా జీరో ట్యాంపరింగ్ జరిగిందని ఎఫిడవిట్ సైన్ చేస్తుందా ఈసీ? ఈ ఎఫిడవిట్ టాపిక్ అంతా ఒక కౌంటర్ అటాక్, డైరెక్షన్ ఇంకా లాజిక్ లేని కౌంటర్ అటాక్. మీరు అనొచ్చు ఈసీ అడిగినట్లు రాహుల్ గాంధీ ఎఫిడవిట్ సైన్ చేసి తన దగ్గర ఉన్న ప్రూఫ్స్తో లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ అదంత సింపుల్ కాదు. ఐపీసీ సెక్షన్ 191 ప్రకారం ఎవరైనా బై స్వాన్ ఓత్తో స్టేట్మెంట్స్ కానీ డిక్లరేషన్స్ కానీ ఎలిగేషన్స్ కానీ చేస్తే అవి 100% ట్రూ అయి ఉండాలి. 99% ట్రూ అయి 1% ఫాల్స్ అయినా కూడా ఆ పర్సన్ మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్లో ఏ ఒక్కటి తప్పైనా కరెక్ట్ అయిన మిగతా 99 వదిలేసి రాహుల్ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు. అండ్ రాహుల్ చేసింది ఓట్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ కాబట్టి దాంట్లో ఏదో ఒక ఎలిగేషన్ ఫాల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే రాహుల్ గాంధీ అఫిడవిట్ ని సైన్ చేయడానికి ముందుకు రావట్లేదు. అసలు ఆ ఫ్రాడ్ జరగలేదంటే ఈసీనే రాహుల్ గాంధీ మీద కేసు ఇవ్వచ్చుగా. అసలు రాహుల్ గాంధీ అడుగుతున్న ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గరికి వద్దాం. మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే ఒకప్పుడు లేండి, ఇప్పుడు కాదు. మీడియా అనేది గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేలాగా ఉండాలి, కానీ వీళ్ళు మాత్రం బీజేపీ స్పోక్స్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ని పక్కన పెట్టేశాయి. రాహుల్ ఎందుకు అఫిడవిట్ సైన్ చేయట్లేదు, కాంగ్రెస్ స్కాములు చేయలేదంటూ మొత్తం నరేటివ్నే మార్చేస్తున్నాయి. నరేటివ్ని మార్చడం కాదు, అసలు ఈ ఓట్ చోరీ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయాలని మీడియాతో కలిసి గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఎప్పుడో 3 months బ్యాక్ జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇష్యూని ఇప్పుడు సడన్గా తెర మీదకు తీసుకుని వచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ ఒక మేజర్ అప్డేట్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కి చెందిన 6 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ 5 ఫైటర్ జెట్స్తో పాటు హై వాల్యూ సర్వైలెన్స్ ప్లాట్ఫామ్ అయిన ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా మన వాళ్ళు ధ్వంసం చేశారంట. సో ఆపరేషన్ సింధూర్ టైంలో గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ చేతులు కట్టేసిందంటూ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఐఏఎఫ్ చీఫ్ బయట పెట్టిన నిజాలతో
రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తప్పని తెలిసింది. సో రాహుల్ గాంధీ సారీ చెప్పాలంటూ బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటాక్ దిగింది. సరే, రాహుల్ గాంధీ ఎయిర్ ఫోర్స్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ రాంగే, సారీ చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ ఓట్ చోరీ ఇష్యూ అప్పుడే కరెక్ట్ గా ఆపరేషన్ సింధూర్ని తీసుకొని రావడం ఏంటి? 3 months నుంచి ఏం చేస్తున్నారు? లాస్ట్ వీడియోలో ఆదిత్య శ్రీవస్తవ అనే పర్సన్ ఓటు 3 స్టేట్స్ లో రిజిస్టర్ అయిందని చెప్పాను కదా. లైవ్ లో మనం ఫ్యాక్ట్ చెక్ కూడా చేసాం. ఒక న్యూస్ యాంకర్ అయితే లైవ్ లో సెర్చ్ చేసి అసలు ఆ పేరు మీద వాటరే లేడు, నో సెర్చ్ రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుంది అని చెప్తుంది. सर्च नो रिजल्ट फाउंड सर. महाराष्ट्र में आदित्य श्रीवास्तव नहीं है, ही इज नॉट देयर. फिर क्या? ఇక్కడ విషయం ఏంటంటే ఆమెకి వాటర్ లిస్ట్ ఎలా చెక్ చేయాలో కూడా తెలియదు. మైండ్లో ఉంది రాహుల్ గాంధీ తప్పని ప్రూవ్ చేయటం. లైవ్లో ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు కనీసం పూర్తి ప్రాసెస్ మీద అవగాహన ఉండాలి కదా, ఉండదు. కానీ ఆమె చెప్పింది నిజమని నమ్మేవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. మీడియానే అనుకుంటే ఒక టాప్ యూట్యూబర్ కూడా ఈ ఇష్యూలో గవర్నమెంట్ని డైరెక్ట్గా డిఫెండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఒక పప్పు, అతని మాటలు నమ్మొద్దని ఇండైరెక్ట్గా జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. నార్మల్గా 1 minute ఇష్యూని అటు తిప్పి ఇటు తిప్పి గింగరాలు తిప్పి 14 నిమిషాలు చెప్పే ఈ టాప్ యూట్యూబర్ ఈ ఓట్ చోరీ గురించి చేసిన వీడియోలో రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ గురించి జస్ట్ 2 minutes మాట్లాడాడు. రాహుల్ గాంధీ 1 hour ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాల్ని జస్ట్ 2 minutes చెప్పాడు. మిగతాదంతా రాహుల్ గాంధీ చేసే ఎలిగేషన్స్ స్ట్రాంగ్గా ఉండవు అంటూ పాస్ట్ ఎగ్జాంపుల్స్ని తీసుకుని వచ్చాడు. టైటిల్ ఏమో రాహుల్ గాంధీ ఓట్ చోరీ క్లెయిమ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది అండర్లైన్ చేసుకోండి. బట్ వీడియోలో మాత్రం మెయిన్ ఇష్యూ గురించి క్వశ్చన్ చేయడం లేదు, ఒకటే రుద్దుడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర టైంలో చైనా ఇండియా టెరిటరీలో 2000 square kilometers టెరిటరీని ఆక్రమించుకుంది, దానికి కారణం మోదీ గారి అంటూ రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ చేశాడు. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రూఫ్స్ లేకుండా ఈ ఎలిగేషన్స్ చేశాడు. సో ఈ టాప్ యూట్యూబర్ ఇప్పుడు ఈ ఇష్యూని గుర్తు చేస్తున్నాడు. అంటే ఒకసారి బేస్లెస్గా ఎలిగేషన్స్ చేసిన పొలిటికల్ లీడర్ ఇంకా ఏ ఎలిగేషన్స్ చేయకూడదంటూ ఇండైరెక్ట్గా జనాల్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం ఇది. రాహుల్ గాంధీ ఒక అపోజిషన్ లీడర్గా ఇండియన్ బార్డర్స్ గురించి గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు, మన ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇకపోతే ఈ యూట్యూబర్ చెప్పే లాజిక్ ప్రకారం ఒకసారి ఎలిగేషన్స్ చేసి ఫెయిల్ అయిన పొలిటీషియన్స్ మళ్ళీ ఎలిగేషన్స్ చేసే హక్కు లేనప్పుడు టెలిప్రాంప్టర్ ముందు తడబడే పొలిటీషియన్స్కి మనల్ని పాలించే అధికారం ఉంది అంటారా? అపోజిషన్ లీడర్స్ పనే విమర్శించడం, ఎలిగేషన్స్ చేయటం. ఇప్పుడు అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ ప్రతిసారి ప్రూఫ్స్తో ఎలిగేషన్స్ చేశారా? రాహుల్ గాంధీ చేసింది కరెక్టే అంటూ చాలా పగడ్బందీగా చెప్తూనే రాహుల్ గాంధీని నమ్మొద్దని ఆడియన్స్కి మెసేజ్ ఇవ్వటం మామూలు టాలెంట్ కాదు. రాహుల్ గాంధీ 1 hour ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్స్ అని చూపిస్తే ఈసీని క్వశ్చన్ చేయాల్సింది పోయి రాహుల్ గాంధీని మాక్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ అంతసేపు మాట్లాడింది పక్కన పెట్టేసి ఎవరో ఒక పర్సన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు అని ఈయన ఫీల్ అవుతున్నాడు. ఫ్యాక్ట్లు ట్విస్ట్ చేసి జనాల్ని మిస్లీడ్ చేయటం, వాటిని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయటం, మళ్ళీ రీసౌండ్లో దేశం గురించి పొగిడి జనాల సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ పోయటం. సరే, ఇవి పక్కన పెట్టండి. సో పాలిటిక్స్లో అందరూ దొంగలే దొరికే వరకు. రాహుల్ గాంధీ లీడ్ చేసే కాంగ్రెస్ చాలా పెద్ద స్కాములు చేసింది కాదు అన్నావు. కానీ ఇప్పుడు ఈ ఓట్ చోరీ ప్రూవ్ అయితే టిల్ డేట్ ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది జస్ట్ స్కామ్ అవదు, ఎలక్షన్ ఫ్రాడ్. ఓట్ చోరీ అనేది మన డెమోక్రసీ ఫౌండేషన్ని కూలదీసేది. ఈ టైంలో కూడా నువ్వు ఆ పార్టీకి సపోర్టు, నువ్వు ఈ పార్టీకి సపోర్ట్ అంటూ మనం కొట్టుకుంటే ఇన్ని ఏళ్ల మన ఎదుగుదలకి అర్థం లేకుండా పోతుంది. ఇంకొంతమంది వాదన ఏంటంటే ఓట్ ఫ్రాడ్ జరిగింది కానీ ఆ ఓట్లు బీజేపీకే పడ్డాయా, కాంగ్రెస్ కూడా పడి ఉండొచ్చుగా అని. అవును, పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ దొంగ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది కాదు నా పాయింట్. దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లతో ఎలక్షన్స్ జరిగాయి, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ దొంగ ఓట్లు ఎలా వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ వాటిని ఎలా వచ్చేసింది, ఓటు హక్కుకి బేసిక్ అయిన Form 6ని ఎలా మిస్యూజ్ చేశారు, ఇవన్నీ బయటికి రావాల్సిన ఆన్సర్స్. ఆ యూట్యూబర్ ఈ క్వశ్చన్స్ అడగడు. అండ్ ఆఫ్ కోర్స్ బీజేపీ గెలిచింది కాబట్టి బీజేపీకి ఈ స్కామ్లో హ్యాండ్ ఉంది అంటున్నారు. అదే ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచి ఆ తర్వాత ఈ ఓట్ చోరీ బయటపడి ఉంటే అందరూ కాంగ్రెస్కి హ్యాండ్ ఉంది అనేవాళ్ళు. ఇంకో చెత్త లాజిక్ ఏంటంటే నిజంగా బీజేపీ ఓట్ చోరీలో చేయి పెట్టి ఉంటే మెజారిటీ ఎందుకు తగ్గింది, ఓట్ చోరీతో ఇంకా ఎక్కువ సీట్స్ సాధించే ఛాన్స్ ఉంది. కానీ అరే మన డెమోక్రసీకి బొక్క పడిందిరా అంటే లేదు, దానికి పడింది చిన్న బొక్కనే, లాజిక్ ప్రకారం పెద్ద బొక్క పడి చినిగి మొక్కలవ్వాలిగా అంటూ విమర్శిస్తారేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఓట్ ఫ్రాడ్ జరిగితే అపోజిషన్కి 0 seats రావాలి, లేకపోతే ఫ్రాడ్ జరిగినట్టు కాదు, అంతేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పాయింట్ ఎవరు గెలిచారు, ఎవరికి సీట్లు వచ్చాయని కాదు, మన
మన డెమోక్రసీకి బేస్ అయిన ఎలక్షన్స్లో తప్పు జరిగింది. న్యూట్రల్గా ఉండి ఇష్యూని డీల్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని అటాక్ చేస్తుంది. ఇందాక చెప్పే కదా, దొరికితే అందరూ దొంగలే. కానీ ఇప్పుడు మ్యాటర్ ఎవరు దొర ఎవరు దొంగ అనేది కాదు. ఒక పొలిటీషియన్గా తన కంటపడిన నేరాన్ని రాహుల్ గాంధీ తీసుకుని వచ్చి పబ్లిక్లో పెట్టాడు. ఆ నేరం జరిగిందా, ఒకవేళ జరిగితే ఎలా జరిగింది, ఇవి ప్రూవ్ చేసుకోవటం ప్రజాస్వామ్య దేశంగా మనం బాధ్యత. ఇన్ కేసు అవన్నీ తప్పు అనుకోండి, రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ అన్ని తప్పు అనుకోండి, ఆయన మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. మనది డెమోక్రసీ అంటే ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల దగ్గర ఉండే బిగ్గెస్ట్ వెపన్ ఓట్. అలాంటి ఓట్ని దొంగిలించారంటే ఇది కదా బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ. అది నిజమా కాదని ప్రూవ్ చేయకుండా బూడిది గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు చేస్తే ఏంటి యూస్ చెప్పండి. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.